అమ్మాయిలకి ఇప్పటికి కూడా బ్రహ్మదేవుడి ఒక వరం ఉంది. వాళ్ళు ఎటువంటి చనిపోయిన అబ్బాయిని కూడా బ్రతికించగలరు. పూర్తి స్టోరీ ఏంటంటే, వరుణి అనే పవిత్రమైన స్త్రీ ఉండేవారు. తను అందంగా లేదని పెళ్లి అయ్యేది కాదు. సో అలా ఒక వికలాంగుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అయితే ఒకసారి హస్బెండ్ ని గంపలో వేసి తలపై పెట్టుకొని తీర్థయాత్రలకి స్టార్ట్ అవుతుంది. అప్పుడు నైట్ మొబ్బులో ఒక ఋషివర్యుణ్ణి తెలియకుండా టచ్ చేసి గుద్దుతుంది. అప్పుడు కోపంతో ఋషివర్య, నన్నే టచ్ చేస్తావా, రేపు పొద్దున లోపల నీ మొగుడు చనిపోతాడు అనేసి శ్రపిస్తారు. తరుణి బాధతో ఏడుస్తూ భూమి పైన తన గాజుల్ని పగలగొడుతూ ఇలా అంటుంది, నా లైఫ్ లోనే నా మొగుడిని తప్పించి ఏ మగాడినైనా కావాలని చూసింటే లేదా టచ్ చేసి ఉంటే రేపు పొద్దున సూర్యుడు ఉదయించకూడదు అనేసి అంటుంది. తరుణి నిజంగా పవిత్రమైన అమ్మాయి కాబట్టి అందరు దేవుళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడానికి తరుణి దగ్గరికి వచ్చారు. ఇలా అనకు, సూర్యుడు ఉదయించకపోతే ఎలా అంటే తరుణి వెంటనే తన ప్రార్థనని వెనక్కి తీసుకుంటుంది. కానీ నెక్స్ట్ రోజే సూర్యదేవుడు వచ్చి తన పవిత్రతను మెంచుకొని తరుణి హస్బెండ్ ని బ్రతికిస్తారు. అంతేకాకుండా అతన్ని నార్మల్ పర్సన్ లాగా చేస్తారు. సో ఒక స్త్రీకి ఇంత పవర్ ఎలా ఉంటుందంటే, బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పారు, ఒక స్త్రీ తన మొగుడిని తప్పించి చెడ్డ చూపుతో ఏ మగాడిని చూడకుండా ముట్టకుండా పవిత్రంగా ఉంటుందో ఆ స్త్రీ నాలుక పైన సరస్వతి ఉంటుంది, తను ఏది చెప్తే అది అవుతుందనేసి వరం ఇచ్చారు.